భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేసిన అంగన్వాడీలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో గత 9 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న రిలే నిరాసన దీక్షలు నేడు పట్టణంలో భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలియచేశారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి స్థానిక దేవీ జంక్షన్ వరకు భారీ ర్యాలీతో పాటు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. దేవీగుడి జంక్షన్లో మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధ్యన రమణ, ఏఐటియుసి నాయకులు మధ్య మాణిక్యం మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదంటే మహిళలపై ఉన్న ప్రేమ, అభిమానం ఇంతేనా అని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఎంతో కొంత మానేయండి. ఆర్థికంగా ఆదుకోవాలి. వచ్చిందో మీ అధికారులు తెలియకుండా ఉండదు. ఈరోజు సచివాలయ ఉద్యోగులతో, వాలంటీర్లతోనే ఈరోజు అంగన్వాడీ సెంటర్లు బలవంతంగా తెలిపి ఏమంటే ఒకటి చట్ట ప్రకారంగా మనం సమ్మె నోటీస్ ఇచ్చాము, ప్రభుత్వం అంగీకరించింది. అంగీకరించిన తర్వాత మనం సమ్మెలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బలవంతంగా ఎలా పడతారండి? అనుమతించి కార్యక్రమం మొదలుపెట్టి 9వ రోజు సార్. ఈ రోజు వరకు ప్రభుత్వం ఇంకా సార్ పెద్ద మనసుతో 20,000 మనకి ఇచ్చినందుకు మనందరి తరఫు నుంచి కూడా సార్కి ధన్యవాదాలు. 20,000 ఇస్తున్నారు మీరు. ఓకే సార్. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కార్యక్రమం 9వ రోజుకి చేరింది. కానీ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేము రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అంగన్వాడీలను అనాదిగా వదిలేసిన ప్రభుత్వం మీద యాంటీగా మీరు భిక్షాటన కార్యక్రమం చేశాము. అలాగే భవిష్యత్తులో అంగన్వాడీలు కానీ ఆదుకోకపోతే ఈ భిక్షాటనతో బ్రతికే రోజులు వస్తాయేమోనని అంగన్వాడీలు అందరం కూడా భయపడుతున్నాము. నిజంగా ఈ రోజు వరకు చూసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు అంటే అసలు మహిళలపైన ఉన్న ప్రేమ, అభిమానం ఇదేనా అని మేము సీఎం గారిని అడుగుతూ ఉన్నాము. ఏవైనా మీటింగ్లు అయ్యేటప్పుడు ఆకాశం మహిళ, భూమి మహిళ, దేవత మహిళ అనే వర్ణించే ఈ సీఎం గారు మహిళలు వచ్చి ఈరోజు జోలు పట్టుకొని అడుక్కునే స్థాయికి వచ్చినా సరే ఇంకా స్పందించలేదు అంటే మహిళలకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? అంగన్వాడీలపై మీరు చూపిస్తున్న అభిమానం ఇదేనా? మీరు ఏదైతే పాదయాత్రలో మాకు మాట ఇచ్చి ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఇస్తానని మీరు ప్రకటన చేసి ఉన్నారు. కానీ మీరు ఇస్తారని మేము 5 సంవత్సరాలు కూడా వేచి ఉన్నాం. కానీ మీకు ఈ రోజు వరకు స్పందన లేదు. అందువలన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 18,000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు అదనంగా వేతనం కలిపి ఆంధ్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర సీఎం జగన్ గారు కూడా మా అంగన్వాడీలందరికీ కూడా 19,000 రూపాయలు శాలరీ ఇవ్వాలని, 18,000 రూపాయలు వేతనము ఇచ్చేటట్టుగా మీ ప్రభుత్వం స్పందించాలని మేము కోరుతా ఉన్నాము. ఈరోజు మా కార్యక్రమాలకు మీరు స్పందించుకుంటే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మరింత పోరాట బాట పడతామని, మా జీతాలు వచ్చేంత వరకు మేము తగ్గేదే లేదని తెలియజేస్తూ మీ ద్వారా ఈ విషయం ముందుకెళ్లాలని కోరుతూ ముగిస్తున్నాను.